సార్ ఇప్పుడు మనం భువనగిరిని చూస్తున్నాం కదా సార్, బూరం నర్సయ్య గౌడ్ అంటే అక్కడ మిగిలిన ఇప్పుడు టిఆర్ఎస్ గాని తర్వాత కాంగ్రెస్ గాని ఇద్దరు రెడ్లకే ఇస్తుంది సార్. అక్కడ ఒక చోట బీసీకి ఇస్తుంది. అంటే మొదటి నుంచి కూడా బూరం నర్సయ్య గౌడ్ బీసీ నినాదంతో ముందుకు పోతున్న లీడర్ సార్. మరి అలాంటి వాడికి స్థానం దొరికిందంటే మరి అక్కడ ప్రజలు ఎలా వినియోగించుకోవాలి? బీజేపీలో ఏ క్యాండిడేట్ ఉన్నా కూడా అందరినీ సమాజం మొత్తాన్ని ఒకటే రకంగా చూస్తారు. కోర్స్ ఆయన ఒక బీసీ, ఓకే. బీసీలు తెలంగాణలో చాలా పర్సంటేజ్ ఎక్కువ. ఫస్ట్ మన బీసీలు అందరూ యునైట్ అయ్యి వేయాల, తర్వాత ఆయన చేసే మంచి పనులు చూసి మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. సో వేరే పార్టీలు అన్నీ కూడా దొరల పార్టీలే. తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా దొరల పార్టీలు. కాబట్టి ఈ దొరల అహంకారాన్ని అణిచివేయాలని చెప్పానంటే మన బీసీ బిడ్డ అయిన బూరం నర్సయ్య గౌడ్కి మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. మంచి వ్యక్తి, ఆయనకి చాలా వెళ్తే కంపల్సరీగా మన కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన్ని ఈసారి గెలిపించుకొని ఈ సాఫ్రాన్ సర్జ్ మన మోడీ గారి వేవ్లో ఆయనకి ఒక అవకాశం ఇస్తే బీసీ ప్రజలకి అందరికీ కూడా, బీసీలనే కాదు ప్రతి ఒక్క హిందూకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని చెప్పారంటే బీసీలకు కూడా మనం ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా యునైట్ చేస్తూ వాళ్ళ ఓట్లన్నీ దొరలకి పోయేటట్టుగా చేయకుండా మన బీసీ బిడ్డని గెలిపించుకోవడానికి మీరు అందరూ ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారిని చూసి మీరు అందరు కలిసి ప్రతి ఒక్కడు ఓటు వేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఓటు వేయండి. ప్రతి ఒక్క ముస్లిం మహిళ వచ్చి ఓటు వేయండి. బీజేపీకి ఓటేస్తే మీకు రక్షణ దొరుకుతుంది. మీ సమాజంలో మీకు రక్షణ ఇచ్చేది మోడీ గారు ఒక్కటే. సార్ తెలంగాణలో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అయితే బీజేపీ పార్టీ అయితే బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కూడా తీసుకెళ్లారు సార్. అవును, అప్పుడు వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారని అనుకోవచ్చు. సద్వినియోగం చేయటం కంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అనే దానికి అయిపోయింది. అంటే ఎట్లయినా సరే కేసీఆర్ని ఓడించాలని చెప్పని ఒక కంకణం కట్టుకున్న ఒక 8 to 10% ఓట్ షేరు కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయింది. దానివల్ల ఓడిపోయారు. బీసీ నినాదం క్లిక్ కాలేదని నేను చెప్పట్లేదు. అయితే నెక్స్ట్ టైంకి వాళ్ళు పోతారేమో. ఈసారి ఇంకా బీఆర్ఎస్ ఎట్లాగో క్లోజ్ అయిపోతుంది కాబట్టి చాప్టరు, నెక్స్ట్ టైం వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. సో ఇప్పుడు కూడా 2024లో కూడా అందరూ బండ్లు వెనక్కి వచ్చేస్తారు. బీజేపీ సపోర్టర్స్ ఎవరు కూడా బయటికి అయ్యారు, ఒక్క ఓటు కూడా పోదు. కాకపోతే అలసత్యంగా ఉన్న మన హిందూ సమాజానికి నేను ఇచ్చే విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేయండి. ఇది మనకి పానిపత్ 4th వార్ లాగా మన పరిస్థితి తయారైంది. ఈసారి కనుక ఓడిపోతే మళ్ళీ ఇంకో 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన హిందువులను రక్షించడానికి కోసం అని చెప్పని ఒక దేవతావతారం లాగా మనకు వచ్చిన మోడీ గారికి తన చేతులని మనం బలపరచాలని చెప్పనంటే బూరం నర్సయ్య గౌడ్ గారిని గెలిపిస్తే ఆ యొక్క 1 more అడిషనల్ సీట్ అవుతుంది బీజేపీకి. లాస్ట్ టైం రాలేదు కదా, ఈసారి రావాలి. తెలంగాణలో స్ట్రెంత్ పెంచండి, బూరం నర్సయ్య గౌడ్కి ఓటేయండి. బీసీలు అందరూ ప్రతి ఒక్కడు, మీరు బీసీలు మొన్న వేయలే సరిగా బీజేపీకి, బీసీ చీఫ్ మినిస్టర్ అన్నా కూడా. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మొత్తం యునైట్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఈసారి దాని యొక్క ట్రైలర్ చూపించాలి. ఈసారి బీజేపీకి గెలిపించండి, 10 సీట్ల పైన రావాలి. మెల్లంగా ఖమ్మము, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాల్లో కూడా మనం బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. బలమైన క్యాండిడేట్లు దొరుకుతున్నారు. ఇంకా కొంత వర్క్ చేయాల్సింది ఉంది. సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి తెలుసు ఎలా చేయాలనేది. మిగతా ఏరియాస్లో చైతన్యం ఉన్న ఏరియాస్లో, జాతీయ భావం ఉన్న ఏరియాస్లో మాత్రం వేరే వాళ్ళకి ఓటు వేయకండి. సో బూరం నర్సయ్య గారిని గెలిపించి మీ యొక్క కర్తవ్యం ఈ దేశం పట్ల, మన సమాజం పట్ల, ముస్లిం మహిళల పట్ల సానుభూతి తెలిపాలంటే ఓటేసి చూపించండి. జై హింద్.